ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయంట. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది ఎంత గొప్పగా అంటే, నీ జీవితంలో ఏ ఏ పనులు నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ ఏ విషయాల్లో దేవుని పాదాలు పట్టుకుని ఇది జరిగించు ప్రభు అని నీవు ప్రార్థన చేస్తున్నావో, వాటన్నిటి విషయంలో కూడా నీకు మేలు కలగడానికి, అది నువ్వు అనుకున్న రీతిలో అవ్వచ్చు, నువ్వు అనుకోని విధంగా అయినా అవ్వచ్చు, నీకు మేలు కలగడానికి సమస్తము కూడా దేవుడు సమకూడి జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అన్నాడు దేవుడు. ఈరోజు నీకు మేలు జరగాలనేది దేవుని ఉద్దేశమై ఉంది, కానీ నువ్వెన్నుకున్న మార్గంలోనే మాత్రమే జరగాలనేది ఎప్పుడు ఆలోచన చేయొద్దు. నీకు మేలు జరిగించడం దేవుని చిత్తమైనప్పుడు అది అనేక రకాలుగా దేవుడు జరిగిస్తారు. ఆమేన్. దేవుని మీద విశ్వాసంతో కేవలము ఆయన మీద ఆధారపడి ఒకే ఒక మాట చెప్పి, ఈరోజు తండ్రి ఈ దినము ద్వారా నా జీవితంలో జరిగే ప్రతి కార్యము ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ ఘనత కలుగునుగాక. తండ్రి మీ చిత్తము నెరవేర్చండి అని చెప్పి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీ నోటి వెంబడి అదే మాట చెప్పు. ఎందుకంటే నిన్ను ఎరిగిన దేవుడు, నీ భవిష్యత్తు మొత్తము ఎరిగిన తండ్రి ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, నీకు మేలు కలగడానికి సమస్తమును దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాడు పేతురు తన దోణిని లోతుకు నడిపించాడు. ఎప్పుడు నడిపించాడో తెలుసా? ముందు రోజు రాత్రంతా కూడా చేపల కోసం ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప అయినను పడలేదు. చివరికి దేవుడి మాట చొప్పున విసుగకుండా ఎప్పుడైతే తన పడవను లోతుకు నడిపించి వల వేశాడో, అద్భుతం ఏంటో తెలుసా? అనేక రకాల చేపలన్నీ కూడా అతని దోణిలోకి వచ్చి ఆ దోణి మునిగిపోయేంత ఆశీర్వాదము ఆ రోజు పేతురు జీవితంలో కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నిన్నటి వరకు ప్రయత్నం చేసి అలసిపోయావేమో, విసుగు చెందేవేమో, నీరు గారిపోయి ఉన్నావేమో. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలగడానికి సమకూడి దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. దిగులు పడద్దు. నూతన ఉత్సాహంతో ఈరోజు ప్రయత్నం చేయి. నూతన బలముతో ఈరోజు ప్రార్థన చేసి పని ప్రారంభించు. ఏ ఏ విషయాల్లో నువ్వు విజయం కావాలని చూస్తూ ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నీ జీవితంలో మేలు జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.